మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి అనకూడని మాటలు ఎవరం కూడా ఎప్పుడు వాడని మాటలు వ్యాఖ్యలు చేసి మళ్ళీ వాళ్ళు రోడ్లు ఎక్కేలాగా కన్నీళ్ళు పెట్టుకునేలాగా మళ్ళీ మహిళా కమిషన్ కాళ్ళు పట్టుకునేలా చేశారు. ఏంటండి ఈ దుస్థితి రాష్ట్రంలో ఆడవాళ్ళకి? ప్రతి ఒక్కరికి ఈజీ అయిపోయింది ఆడవాళ్ళని ఏదైనా అనేయటం. సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే పేరుతో సోషల్ మీడియాలో మాట్లాడినా కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకు శిక్ష పడదని మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా శిక్ష పడాలి. అలాగే మీడియా కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎందుకంటే ప్రజలకి వాళ్ళ వైపు ఉండాలి. అలాగే మంచి చెళ్ళు, ప్రభుత్వంలో ఉండే మంచి చెళ్ళు ఏంటో కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. అలా కాకుండా రాజకీయ నాయకుల ముసుగులో వాళ్ళ నీడలో నడిపే ఛానల్స్ మాత్రం సమాజానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే రైతుల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అని కొన్ని మీడియా ఛానల్స్ మళ్ళీ రైతులే నా మీదకి వచ్చారు తంటానికి అని చెప్పి ఒక జర్నలిస్ట్ అప్పుడు రైతుల మీద కేసు పెట్టారు. అంటం ఎందుకు, రెచ్చగొట్టం ఎందుకు, మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టడం ఎందుకండి? అమరావతి మహిళ రైతులు ఏమైనా సాక్షి ఛానల్ని ఏమైనా అన్నారా? లేకపోతే మీ వాళ్ళని ఏమైనా అన్నారా? మీరు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ఇంత మాటలని మళ్ళీ మా జగన్ అంటున్నారు, మా భారతిని అంటున్నారు. అదంతా తప్పు. ఇనిషియేట్ చేసింది మీరు. ఆబ్వియస్గా వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అయ్యి వాళ్ళ పిల్లలు అడుగుతున్నారండి, ఎందుకమ్మా మీరు మళ్ళీ రోడ్డు ఎక్కుతున్నారు, అంతా అయిపోయింది కదా, అమరావతి ఇష్యూ సెట్ అయింది కదా, ఎందుకంటే రోడ్డు ఎక్కుతున్నారంటే ఏమని చెప్తారు వాళ్ళు? మమ్మల్ని ఇలా అన్నారంటే కొంతమంది పిల్లలకి ఆ పదానికి అర్థం కూడా తెలుసా అండి? నిన్నొచ్చి చెప్తున్నారు మేము ఎలా తిరగాలి రోడ్ల మీద, మాకు అన్నం ముద్ద దిగట్లేదు, బయటికి రాలేకపోతున్నాము. ఇవే ఎవరు బాధ్యత తీసుకుంటారు వీటన్నిటికీ? ఒక ఛానల్లో ఒక ఎనలిస్టు ఒక జర్నలిస్ట్ కూర్చున్నారంటే సొంత అభిప్రాయం, అతను ఇది ఫస్ట్ టైం కాదు, అంతకుముందు కూడా మాట్లాడారు. అతను అలాంటి వాడు అలా మాట్లాడతాను తెలిసినప్పుడు ఆ ఛానల్ బ్యాన్ చేయాలి అతను తీసుకోవటం. అంతేగాని ప్రజల్లో ఇంత ఆవేశం వచ్చింది, అందరూ కంప్లైంట్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి భయంతో అతని పర్సనల్ విషయాలు అతని ఆలోచనలు మాకు సంబంధం లేదని సరిపోదు. ఆ రోజు కూడా గత 5 ఏళ్లలో కూడా కొన్ని మీడియా ఛానల్స్ ఏదైనా కింద జర్నలిస్ట్ అన్న మాటలకి మేనేజ్మెంట్ వరకు కేసులు వెళ్ళి పెట్టారు కదా. మరి ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా తప్పించుకుంటుంది? కనీసం మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్గా కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పలేదు. ఇప్పటికి కూడా ఆ యాంకర్ కూడా క్షమాపణ చెప్పలేదు. అడిగితే చెప్తాలి అన్నట్టు మాట్లాడాడు. ఐ థింక్ మీరు అందరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో. ఎక్కడైనా క్షమాపణ కనపడిందా? ఇంకా మేము చేసింది కరెక్టే, దీన్ని మిగతా ఛానల్స్ తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. సో బేసిక్లీ ఇదేంటంటే పోలీస్ యాక్షన్ జరుగుతుందండి. ఇది కంప్లీట్ అయ్యే వరకు చూడటం యాజ్ మహిళా కమిషన్గా మా బాధ్యత మేము తీసుకుంటాం. తర్వాత ఇది మళ్ళీ జరగకుండా ఏ ఛానల్లో రిపీట్ అవ్వకుండా చూడటం